భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన ఏం చేశాడట? సృష్టించాడు. ఆదామును ఒక మనుషుణ్ణి సృజించి అతని ద్వారా అందరిని విస్తరింపజేశాడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు భూమి మీద మనుషులు ఎలా పుట్టారు అంటే ఏ గ్రంథము సరైనటువంటి సాక్ష్యం ఇవ్వలేదు. బైబిల్లో ఉంది. ఎందుకంటే బైబిల్ దేవుడే మనల్ని సృజించింది. ఆయన మన సృష్టికర్త. ఆయన చేసిన సృష్టిలో మనం ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని మనం అనుభవిస్తున్నాం. కనుక మన దేవుడు ఆయన. అందరికీ దేవుడు, అందరికీ దేవుడు. అయితే ఇప్పుడు ఆయన అందరికీ దేవుడు ఎప్పుడయ్యాడు? అందరికీ దేవుడే. కానీ ఇక్కడ ఏంటంటే ఆయనను దేవుడిగా మనం తెలుసుకోలేకపోయాం. ఆయనతో మనకు సంబంధం లేదు. మనం ఆయనకు దూరంగా ఉన్నాం, ఎక్కడో ఉన్నాం, పాడైపోయాం, చీకటిలో ఉన్నాం.